ఆచారాలన్నీ అంత గొప్పవి, మన వేషధారణ అంత గొప్పది, మన భాషలన్నీ అంత గొప్పవి, మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి. జడ వేసుకోవాలి, ముడేసుకోవాలి, పెద్దాళ్ళు అయితే ముడేసుకోవాలి, చిన్నాళ్ళు అయితే రెబ్బను పెట్టుకోవాలి. ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ, పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు, అశుభం, వెళ్ళిపోతున్నారంటే మొత్తం ఎక్కడ. ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతుంది. దయచేసి ఆలోచించండి. ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా, అనుమానం లేదు. ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెర్లే ఇవ్వాలి. ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం అమ్మా, తప్పు చేయకూడదు. అలాగే పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ మొక్కేసుకుంటారు, తీసేసుకుంటారు. ఇక్కడ చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు. అలాగా 3 కత్తెర్లు అంటే 3 కత్తెర్లు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమేం లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి 3 కత్తెర్లు ఇవ్వండి. గుండె ఎందుకండి? ఓవర్ యాక్షన్ అంటారు దీని బాధ. అవసరం లేదండి. స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిండైన ముద్దరు సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి. అది ఈయన బాధ్యత. అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా? చరకంటి కంట కన్నీరు ఒరిగిన సిరి ఇంటెను ఉండనొల్లదు సొమ్ముతో అంటే కన్నీరు వలకుండా చూడాల్సిన బాధ్యత భర్త. దానికి ఏడిచావంటే చంపేస్తా. నువ్వు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు. గరిగిపోయేట వారు చెప్పారు. ఈయన చెప్పింది ఇది కాదు. ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఏడవద్దని చెప్పడం కాదు, ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం. ఆవిడ కంట కన్నీరు వలకుండా భర్త తండ్రిలాగా కాపాడాలంట. అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుంది. కొట్టేసి చెదకొట్టేసి పైగా ఏడిస్తే చంపుతా అంటే ఏం చేస్తారు? ఇక్కడ అన్న మాటలన్నీ అనేసి అనకూడదు అని ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా? అంటే సంసారం ఎలా ఉండాలంటే ఇలా చూడాలి. అలా ఆవిడ ఉండాలి. ఇక ప్రతిదానికి గయ్యాడిలో ఆవిడ రెచ్చిపోకూడదు. చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు. మన దేవతలు ఎవరు భార్యలను బానిసలా భావించలేదు. అలాగే నా భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు. సంసారాలు సాగలేదా? మనకి మాత్రం సాగలా. అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి, గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ. దాన్ని జయించడం కష్టం. అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితి. ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు? ఆయనే దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితి. దైవీయమైన ఈ వాజని గుణాత్మక 3 గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాలు ఆశ్రయిస్తే నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడు కుడి చెయ్యి ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు? నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక 2 మాటలు ఏం చెప్పక కోరక, ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక. ఇక్కడ కోరికలు ఏం చెప్పక, బాధల్లో ఏం లేదు. నువ్వు గోవింద కూడా అన్నది కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, అంతే. నేను చూసుకుంటా మొత్తం. నాకు వదిలేసావు కదా, వదిలే. మళ్ళీ నువ్వు ఏడవక. ఇక్కడ ఆశ్రయం శరణాగతి. అందుకోసం ఆ విగ్రహం అలా, మిగిలిన విగ్రహాలు అలా ఉండవు. లలితాదేవి విగ్రహం వేరు, రాముడి విగ్రహం వేరు, కృష్ణుడి విగ్రహం వేరు, వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు. ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది. ఇటువంటి మతం ప్రపంచం మీద ఒకటే. ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి, వెరైటీ. నీకు ఏ కోరిక కావాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఎలా ఉండాలో చెప్పు, ఆ దేవుణ్ణి చూపిస్తాం. ఈ దేవుడు నాకు నచ్చలేదండి, ఇంకో రూపం చూపిస్తాం. ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పర్వాలేదు. ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది, మనస్సులో వైవిధ్యం ఉంది. మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా? అంతిమంగా గ్రహించవలసింది ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేకనానాస్తి కించన. ఒక్కటే పరబ్రహ్మ. ఇదంతా దాని విన్యాసం, ఇదంతా దాని విలాసం. అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని. అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదులు. ఏమిటా శ్లోకం అంటే, అక్షరం అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త, అది వ్యక్తం కాదు. అక్షర, అది ఎప్పుడూ నశించదు. దాన్నే పరమస్థానం, పరమగతి అంట. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతి. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్య ననివర్తంతే అని ఉంది. ఏదైనా పర్వాలేదు.
ఎం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు. అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. ఆయనకి ముందు వచ్చాయి, ఆయన తర్వాత వచ్చాయి. దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం, దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు. ఇందాక గురువర్యులు విశ్వనాథ వారు చెప్పారు, తత్వమసి వాక్యాన్ని మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. తత్వం కంటే మసి ఎక్కువ. ఎందుకంటే మొత్తమే జీవుణ్ణి వేరు చేసేయాలి. అక్కడి నుంచి గురువు గారు ఎవరు? దేవుడికి ప్రతినిధి. మీరందరూ వచ్చి మా కాళ్ళ మీద పడాలి. ఇక్కడ ఎందుకు చేస్తారంటే జీవుణ్ణి వేరు చేయడం. నీ అంతటి నువ్వు బాగుపడతామన్నావు, ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా. నా కాళ్ళ మీద కూడా బాగుపడతావు, నా కాళ్ళ మీద కూడా ఎలా దేవుడు కాళ్ళ మీద పడమని చెప్తాడు, నా కాళ్ళ మీద అని చెప్పడు. కానీ దేవుడు లేడు కదా, అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు? గురువు కాళ్ళ మీద పడతాడు. ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు, కోట్లు వసూలు చేస్తాడు. జరుగుతున్న మాయ అంతా అదే, జరుగుతున్న మోసం అంతా అదే. దయచేసి గ్రహింతురు కాక నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు. అద్వైతం ఒక్కడే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు, మోసం చేసే అవకాశం లేదు.